హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన ఎండు చేపల ఇగురుతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను ఎండు చేపల్ని 15 వరకు తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వీటినైతే నీట్గా తీసుకొని ఇక్కడ తలా తోక కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ విధంగా అయితే వాష్ చేసుకున్నాను. అదేవిధంగా 2 కరివేపాకు రెమ్మలు, ఒక పెద్ద ఆనియను, 4 టమాటోస్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. చేపల ఇగురు కదా, కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలను వేసేసి ఇలా నీట్గా అయితే వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలను కూడా మొత్తం వేసేసి ఒకసారి నీట్గా అయితే కలిపి పెట్టుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మరి ఒకసారి కలుపుకొని ఇలా 2-3 మినిట్స్ అయితే క్యాప్ పెట్టేసుకోండి. అప్పుడే టమాటోలో నుంచి వాటర్ అనేది అయితే బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ ముందుగా వాష్ చేసుకొని ఉంచుకున్న ఎండు చేపలను కూడా వేసేయండి. అదేవిధంగా కొంచెం 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు కూడా వేసుకొని నీట్గా ఇలాగైతే కలిపి ఉంచుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 మినిట్ పాటు అయితే క్యాప్ పెట్టేసుకొని వదిలేసేయండి. సిమ్లోనే పెట్టేసి ఈ విధంగా అయితే వాటర్ వచ్చేస్తాయి. ఈ టైంలో మనము కొంచెం గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గ్లాస్ వాటర్ని అయితే వేస్తున్నాను. కొంతమంది చింతపండు పులుసును కూడా వేసుకుంటారు, బట్ నేను ఇక్కడ చింతపండు పులుసు వేయట్లేదు. సో ఈ విధంగా క్యాప్ పెట్టుకొని 3 మినిట్స్ అయితే ఇలా బాయిల్ చేసేసుకోండి. ఇలా మనకి వాటర్ అయితే నీట్గా ఉడికిపోతాయి. ఈ టైంలో మనం మంట అనేది తగ్గించేసి సిమ్లో పెట్టేసుకొని ఇలా 5 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోండి. మనకి వాటర్ అనేవి దగ్గర పడిపోతాయి. ఆ టైంలో మనకి కర్రీ అయితే దగ్గర పడిపోతుంది. సో ఈ విధంగా అయితే నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది రైస్లో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, రాగి ముద్దలో కూడా తీసుకోవచ్చు అండి. రాగి సంగటి అంటారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. బాలింతలు కూడా ఈ కర్రీ తీసుకుంటే పాలు అనేవి ఎక్కువ వస్తాయని అంటారు పెద్దలు. సో ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ విధంగానే ఎప్పుడు చేస్తాను. దగ్గర పడిపోయింది కర్రీ అనేది. ఇప్పుడు మనకి ఎండు చేపల ఇగురు అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎండు చేపల ఇగురు అనేది రెడీ అయిపోయినట్లే. ఈ కూర అనేది నాకు మా అమ్మగారే నేర్పించారండి. వాళ్ళు చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.